ఈరోజు రంజాన్ పండుగ వేడుకలు జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరిమణులకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు, వారి కుటుంబాలకు మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ టీం రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ టీం పెద్దలు పూసపాటి మురళీకృష్ణరాజు, ఎస్కే దర్యావలి తెలిపారు. ముస్లింల పవిత్ర మత గ్రంథమైన ఖురాన్ రంజాన్ నెలలో ఆవిర్భవించిందని, సర్వ మానవాళికి మార్గనిర్దేశంగా పవిత్ర దివ్య ఖురాన్ గ్రంథం అందించినందుకు కృతజ్ఞతగా ముస్లిం కుటుంబాలు ఈ రంజాన్ నెల రోజులు ఉపవాస దీక్షలో నిష్ఠతో చేశారని టీం పెద్దలు పూసపాటి మురళీకృష్ణరాజు తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లిం కుటుంబాలు క్రమశిక్షణతో ఉపవాస దీక్షలు చేస్తూ పేద కుటుంబాలకు దానాలు చేసేందుకు పోటీ పడుతుండడం రంజాన్ పండుగ విశేషంగా పేర్కొన్నారు. ముస్లిం కుటుంబాలు బాధ్యతగా నిర్వహించే జకాత్ గురించి వివరించారు. ఈ రంజాన్ పర్వదినాన అల్లాహ్ సంపూర్ణ అనుగ్రహంతో ముస్లిం కుటుంబాలు నిత్య సంతోషాలతో ఆనందంగా జీవనం కొనసాగించాలని మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ టీం కోరుకుంటుందని మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ టీం పెద్దలు పూసపాటి మురళీకృష్ణరాజు తెలిపారు. అందరికీ నమస్కారం. మన ముస్లిం సోదర సోదరీమణులకి, మన ముస్లిం మిత్రులకి, శ్రేయాభిలాషులకి అందరికీ పేరు పేరున మా మార్షల్ ఆర్ట్ మాస్టర్ టీం రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది. ఇది ముబారక్ మేరా భయ్యం. ఈ రంజాన్ పర్వదినం రోజున అల్లాహ్ మన ముస్లిం సోదర సోదరీమణులకి, వారి కుటుంబాలకి అందరికీ అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, మనశ్శాంతులు, ఆనందాలు ఇచ్చి వారి జీవనం ఆనందంగా సాగేందుకు, వారికి అంత మార్గం సుగమం అయ్యేందుకు, వారు తలచిన ప్రతి కార్యం జయప్రదమైనందుకు అల్లా ఆశీర్వదించుగాక. రంజాన్ పండుగ వెనుక మానవాళికి మంచి చేసే ఉద్దేశం ఉంది. ఇది క్రమశిక్షణను, అలాగే దాతృత్వాన్ని, ధార్మిక చింతనను ప్రజలకు బోధిస్తుంది. ఇక రంజాన్ అన్నది ఒక మాసం పేరండి. రంజాన్ అనే దాన్ని రమదాన్, ఈద్ ఉల్ ఫిత్రా అని కూడా పిలుస్తుంటారు. ఇక ఈ రంజాన్ అన్నది ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్లో 9 నెలల్లో మొదలవుతుంది. ఈ ప్రతి పండుగకి ఒక విశిష్టత ఉంది, దాంట్లో ఒక మంచి సందేశం కూడా ఉంటుంది. ఇక రంజాన్ పండుగలో కూడా ఒక విశేషం ఉందండి. అదేంటన్నది తెలుసుకుందాం. ఇక రంజాన్ అన్న నెలని వారు చాలా పవిత్రంగా భావిస్తారు. ఉపవాసాలు చేస్తుంటారు, దాన ధర్మాలు చేస్తుంటారు. ఎందుకంటే ఈ రంజాన్ నెలలోనే ముస్లింలు అతి పవిత్రంగా భావించే మత గ్రంథం ఖురాన్ ఆవిర్భవించిందని తెలియజేస్తుంటారు. ఈ పవిత్రమైన ఖురాన్ అందించినందుకు కృతజ్ఞతగా ఈ నెల రోజులు కూడా ముస్లిం కుటుంబాలు ఉపవాసాలు చేస్తూ వారు తమ కృతజ్ఞతని ప్రకటించుకుంటారు. దీన్నే ఈ ఉపవాస దీక్షనే రోజా అని కూడా పిలుస్తుంటారు. ఇక ఈ ఉపవాస దీక్ష అన్నది చాలా కఠినంగా చేస్తారండి. ఎందుకంటే సూర్యోదయానికి ముందే వారు ఆహారం తీసుకుంటారు, మళ్ళీ సూర్యాస్తమం అయిన తర్వాత మళ్ళీ ఆహారం తీసుకుంటారు. ఇక సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు చాలా కఠినంగా ఉంటారు. కనీసం మంచినీళ్ళు చుక్క కూడా వాళ్ళు స్వీకరించరు, అంత నిష్ఠగా ఉంటారు. ఇక తమ ఆశలకి, కోరికలకి కళ్ళం వేస్తారు. దైవారాధనలో ముందుకు సాగుతుంటారు. దాన ధర్మాల్లో పోటీ పడుతుంటారు. పుణ్యం సంపాదించుకోవడానికి, అల్లా అనుగ్రహం పొందడానికి ఎంతో తాపత్రయపడుతుంటారు, పోటీ పడుతుంటారు. ఇక ఈ నెల రోజులు ఉపవాస దీక్ష ముగిసిన ఈరోజు రంజాన్ పండుగ, ఈ పర్వదినం మా ముస్లిం సోదరులందరికీ కూడా అల్లా అనుగ్రహంతో వారి కుటుంబాలన్నీ చల్లగా ఉండాలని మా మాస్టర్ టీం కోరుకుంటుంది. ఇక దీంతో పాటు ఇంకొక ప్రత్యేకత ఉందండి రంజాన్కి. రంజాన్ మాసంలో దాన ధర్మాలు చేస్తుంటారు కంపల్సరీగా. ఎందుకంటే సంపాదన పరులైన ముస్లింలు వారి సంపాదనలో కొంత భాగం పేదలకు దానం చేస్తుంటారు. దీన్నే జకాత్ అంటారు. జకాత్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదలు కూడా ఆనందోత్సవాలతో ఈ రంజాన్ పండుగ జరుపుకోవాలని ఒక ఉద్దేశం. అంటే అందరికీ ఆ పండుగ ఆనందమైన క్షణాలు అందరూ పంచుకోవాలని ఆ ముస్లింల ఉద్దేశం.
అందుకే తమ సంపాదనలో 30% సాటి ముస్లిం సోదరులకి వారు దానం చేసేందుకు ఆతృత పడుతుంటారు, పోటీ పడుతుంటారు. అది ఒక బాధ్యతగా వారికి ఏంటంటే ఒక పేదల హక్కు, జకాత్ అనేది ఒక పేదల హక్కుగా కూడా వర్ణిస్తుంటారు. అది నిజంగా చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే ఒక భగవంతుడు మనకు ప్రసాదించిన దాంట్లో 10 మందితో పంచుకుందాం అన్నది ఒక మంచి ఉద్దేశం. అటువంటి ఉద్దేశం మరి మన ముస్లిం సోదరుల్లో ఉన్నది చాలా ఆనందంగా ఉంది. మరొకసారి ఇక ఎంత చెప్పుకున్నా సన్నిధి తీరదు. ఇంకా వీరు సామూహికంగా విందు అరిగిస్తుంటారు. ఇఫ్తార్ అంటే ఉపవాస దీక్ష ముగిసిన తర్వాత సాయంత్రం పూట, అంటే అది టైం కూడా చెప్పలేమండి, ఎందుకంటే సూర్యాస్తమం అవ్వాలి. సూర్యాస్తమం అయిన తర్వాత ఇఫ్తార్ విందు. దీన్ని అందరూ, అంటే జాతి మత భేదాలు లేకుండా, అటు హిందువులు అయినాయి, ముస్లింలు అయినాయి, క్రిస్టియన్లు అయినాయి, అది ఇది కాదు, అందరు తమ మిత్రులతో కలిసి విందు అరిగించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మనం కూడా చూస్తుంటాం, ఈరోజు ఇఫ్తార్ విందు ఫలానా సోదరులు అందించారు, ఇలాగ ఏర్పాటు చేశారని వింటుంటాం. ఎందుకంటే ఇది మనం చేసుకున్న అదృష్టంగా భావిద్దాం. మనకి అందరూ సర్వమాన సమానత్వం అన్నది ఈ